ఒక డెబిట్ కార్డ్ చిన్న తాళం ఉంటే ఏటీఎంల నుంచి లక్షల్లో డబ్బులు తీసేసుకోవచ్చా? మెషిన్లకు ఎన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అమర్చినా కంత్రీగాళ్లను కట్టడి చేయలేకపోతున్నాయా? స్టీల్ సిటీలోని ఏటీఎంలో జరుగుతోన్న వరుస దొంగతనాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. సాగర తీరంలో నయా దొంగలు ఏటీఎంలోకి కస్టమర్లలా వస్తున్న కంత్రీగాళ్లు చిన్న తాళం డెబిట్ కార్డుతో లక్షల్లో లూటీ. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కే దిమ్మ తిరిగే స్టైల్లో అఫెన్సులు. 5 ఏటీఎంల్లో క్యాష్ ఖాళీ. విశాఖ ఏటీఎంలో వరుసగా జరుగుతున్న నయా స్టైల్ చోరీలు చూసి తలలు పట్టుకుంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒకే స్టైల్లో జరిగిన చోరీలు పోలీసులకే సవాల్ విసురుతున్నాయి. ఏటీఎంల్లో లక్షల్లో మాయం కావడంపై బెంబెలెత్తిపోతున్నారు బ్యాంక్ అధికారులు. నగరం నడిబొడ్డున ఎన్సీఆర్ కంపెనీకి చెందిన ఏటీఎం మిషన్లను టార్గెట్ చేస్తున్నారు యూపీ కేటుగాళ్లు. కస్టమర్ల ఏటీఎంలోకి ప్రవేశించి డెబిట్ కార్డ్, చిన్న తాళం సాయంతో అందినంత నగదును దోచుకుని దర్జాగా చెక్కేస్తున్నారు. చోరీకి ముందే రెక్కీ నిర్వహించి ఈజీగా పారిపోయే రూట్లలో అర్ధరాత్రి టైంలలో ఏటీఎంలలో ఎంటర్ అయి లూటీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఎంవీపీ కాలనీలో ఓ ఏటీఎంలో దాదాపు 5 లక్షలు, ద్వారకా నగర్లోని మరో ఏటీఎంలో 1.5 లక్షలు కాజేశారు 420 గాళ్లు. ఏటీఎం కార్డు పెట్టి క్యాష్ విత్డ్రా కొడుతున్నాడు. క్యాష్ డిస్పర్స్ విత్డ్రా అయ్యే టైంలో టెక్నికల్గా అది ఆ ఫ్రంట్ బాక్స్ ఓపెన్ చేసి లోన పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ ఆఫ్ చేస్తున్నాడు. ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాష్ ట్రేక్ వస్తుంది, బట్ కన్సర్న్ అకౌంట్లో డెబిట్ అవ్వట్లేదు. చెక్ చేసుకుంటే అమౌంట్ అంతా బ్యాంకు వాళ్ళకి లాస్ అవుతుంది, బ్యాంకు అకౌంట్లోంచి వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా ఈ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర 23వ తారీఖు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు 8 lakhs లోడ్ చేశారు. ఎందుకంటే 24, 25, 26, 27 డేట్లు సెలవులు రావడం వల్ల వాళ్ళు కొద్దిగా హ్యూజ్ అమౌంట్ ఏటీఎంస్లో పెట్టారు. ఏటీఎంలలో ఎవరూ లేని సమయంలో దొంగలు ఎంటర్ అయిపోతారు. ఒకడు బయట నిలబడి పరిస్థితిని గమనిస్తుంటాడు. మరొకడు డెబిట్ కార్డ్ తాళంతో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. మెషిన్ ఫ్రంట్ ప్యానెల్ను తాళంతో ఓపెన్ చేసి పవర్ ఆఫ్ చేస్తాడు. ఈలోగా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని చూపించి అంతకుముందు ప్రాసెస్ అయిన క్యాష్ బయటకొచ్చేస్తోంది. ఇదే స్టైల్లో మాధవరం, అక్కయ్యపాలెంలోని ఎన్సీఆర్ ఏటీఎం సెంటర్ల నుంచి 1,20,000 కొట్టేశారు దొంగలు. ఏటీఎం బ్యాలెన్స్ షీట్లో తేడాలు బయటపడటంతో కంగు తిన్న బ్యాంక్ అధికారులు సీసీ ఫుటేజ్ చూస్తే షాకింగ్ సీన్స్ కనిపించాయి. ఈడీ అకౌంట్ నుంచి కాదు, ఈడీ అకౌంట్ నుంచి డెబిట్ ప్రింట్ అవ్వాల్సిన టైంకి ఇది పవర్ ఆఫ్ చేయడం వల్ల అది ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అని వచ్చేసి ఈ డబ్బులు పోవట్లేదు అకౌంట్ నుంచి. ఓన్లీ బ్యాంక్ డబ్బులు పోతున్నాయి. బ్యాంకులో లోడ్ చేసిన డబ్బులు తగ్గుతుంది, షార్టేజ్ వస్తుంది. కానీ ఏటీఎంలో వచ్చిన దురదృష్టం ఏంటంటే ఏటీఎం ఎక్కడో ఆఫ్లైన్లో ఉంటున్నాయి. ఆఫ్లైన్లో ఉంటే కూడా అక్కడ ఏం జరుగుతుందో కూడా ఇక్కడ తెలియదు. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ వాచ్మెన్ ఉన్న ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయడం కష్టం. ఎందువల్లంటే ఒక జెంటిల్మెన్ లాగా వస్తున్నాడు, చూస్తున్నాడు. నార్మల్ టైం కంటే ఒక ½ minute 1 minute ఎక్కువ టైమే కానీ ఇంక అంతకంటే ఏం లేదు. మిషన్ ఏం వాళ్ళు పగలగొట్టట్లేదు, మిషన్ మీద ఏం వాళ్ళు అటెంప్ట్ చేయట్లేదు. కస్టమర్లలా వస్తున్న దొంగలు బాహుబలిలా ఫీడ్లు చేయటం లేదు, నానా హంగామా చేసి దోచుకెళ్లటమూ లేదు. ఎన్సీఆర్ మేడ్ మిషన్లనే టార్గెట్ చేసుకొని సాఫ్ట్ నాలెడ్జ్ తో సాఫ్ట్ గా దోచేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు గజ దొంగలు. తాళంతో ఏటీఎంలను ఓపెన్ చేసే అనుభవం దొంగలకుందా? ఎలా అంత ఈజీగా ఈ పని పూర్తి చేసుకుపోతున్నారు? కంత్రీగాళ్లకు ఏటీఎంల గురించి పూర్తిగా తెలిసే ఉంటుందా? చోరీలకు విశాఖనే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇప్పుడు బ్యాంకు అధికారులు పోలీసులను తొలిచేస్తోన్న ప్రశ్నలు ఇవే. విశాఖలో ఎన్సీఆర్ మేడ్ మిషన్లకు చెందిన 5 ఏటీఎం కేంద్రాల్లోనూ సేమ్ అఫెన్స్ చేశారు దొంగలు. ఎంవీపీ కాలనీలోని ఏటీఎంలో 51 సార్లు ఆపరేట్ చేసి డబ్బును దోచుకున్నారు కేటుగాళ్లు. చోరీ జరిగిందనే విషయాన్ని ఆలస్యంగా గుర్తిస్తున్నారు బ్యాంక్ అధికారులు. 4:15, 4:20 కల్లా మాకు రిపోర్ట్ వచ్చేసింది. బ్రాంచ్ నుంచి ఫోన్లు వచ్చినాయి. వెంటనే మా వాళ్ళంతా మా టెక్నీషియన్లు వాళ్ళు వెళ్ళి చూశారు. చూసి ఒక గంటలో పోలీసు కూడా కంప్లైంట్ చేశారు. అది జరిగింది. తర్వాత ఎందుకైనా మైదాన్ని మిగిలిన ఏటీఎంలు కూడా అన్నీ కూడా వెరిఫై చేస్తే ఇంకొక 2 చోట్ల జరిగినట్టుగా తెలిసింది. అది కూడా మా దగ్గర సిటీ ఫుటేజెస్ ఉన్నాయి. ఎంవీపీ, ద్వారకా నగరు, కొన్ని చోట్ల ఇతర బ్యాంకుల్లో
ఇటువంటివి జరిగినాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కూడా కొన్ని జరిగినాయి. కానీ వాళ్ళ దగ్గర ఎంత పోయింది, ఎప్పుడు పోయింది ఏదైనా వివరాలు చెప్పడం కష్టం. కొత్త టెక్నాలజీని ఎలా వాడాలో నయా దొంగలకు బాగా తెలిసుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏటీఎం నుంచి ఎర్రర్ రిపోర్టు రాకుండానే కస్టమర్ ఖాతా నుంచి డెబిట్ కాకపోయినా ఏటీఎంలో డిపాజిట్ చేసిన క్యాష్ ఖాళీ చేస్తున్నారు 420 గాళ్లు. ఇటువంటి చోరీలు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ఎక్కడైనా జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎంక్వైరీ చేస్తున్నాము. కొన్ని లీడ్స్ వచ్చాయి మాకు. వీళ్ళు పర్టికులర్గా వీళ్ళు యూపీ నుంచి వచ్చినట్టు మనకి లీడ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 10 కార్డ్స్ వాడాడు అక్కడ. 10 కార్డ్స్ అడ్రస్ అన్ని కార్డ్స్ కూడా కాన్పూర్ యూపీలోని అడ్రస్లే వస్తున్నాయి బ్యాంక్స్. సో దాని మీద టీం వెళ్తుంది, వెళ్ళి పట్టుకుంటారు. దాని మీద అన్ని ఏటీఎంలు కూడా బ్యాంక్ మేనేజ్మెంట్లు కూడా చెప్పడం జరిగింది, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోమని. ఇలాంటి అనుమానితులు ఎవరైనా ఉంటే మాకు ఇంటిమేట్ చేయమని జరిగింది. అలాగే మేము కూడా ఈ బ్యాంకుల దగ్గర ఏటీఎంస్ దగ్గర కూడా వాచ్ పెట్టాము. దర్యాప్తు చేస్తున్నాము. టెక్నికల్ బేసిస్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్స్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ నేరస్తుల్ని పట్టుకోగలం. ఎన్సీఆర్ మిషన్లనే దొంగలు ఎందుకు టార్గెట్ చేశారనే దానిపై బ్యాంక్ అధికారులు నిపుణులను సంప్రదించారు. దొంగలను పట్టుకునేందుకు బృందాలుగా వేట మొదలు పెట్టారు పోలీసులు. బ్యాంక్ అధికారులు, కస్టోడియన్లను అలర్ట్ చేసిన పోలీసులు సెక్యూరిటీ సిస్టమ్ను మెరుగుపరచాలని సూచిస్తున్నారు.